హాయ్ అండి, ఇవాళ మన వీడియోలో టేస్టీ అండ్ సింపుల్ అయిన బీట్రూట్ హల్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుని జీడిపప్పును అయితే వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు బీట్రూట్కి పీల్ తీసుకొని ఇలా తురుముకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోనికి ఇంకాస్త నెయ్యిని యాడ్ చేసుకుని ముందుగా తురుము ఉంచుకున్న బీట్రూట్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ ఒక 15 నిమిషాల పాటు దీనిలో నుంచి పచ్చివాసన అంతా పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి నేను ఇక్కడ బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే మీరు చక్కెరని కూడా మీ స్వీట్కి తగినంతగా యాడ్ చేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోనికి ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పును యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని ఇంకాస్త నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీట్రూట్ హల్వా అయితే రెడీ అయిపోయినట్టే. ఇది 2-3 రోజుల పాటు బయట కూడా నిలువ ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది.